బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్తో ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది మన తెలుగు సినిమా. ఆస్కార్ అవార్డులే కాదు, వేల కోట్ల వసూళ్లతో రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. కానీ తెలుగు సినిమా పరిశ్రమకి ఒరిజినల్ కేర్ ఆఫ్ అయిన హైదరాబాద్ సంగతి ఏంటి? తెలుగు సినిమాతో సమానంగా భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ కూడా పెరగాలిగా. అదెక్కడా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాయింట్. తనను కలిసిన సినీ ప్రముఖులతో కూడా ఆయన ఈ విషయాన్ని సూటిగా అడిగారు. ఇక్కడితోనే సరిపెట్టలేదు, ఇండస్ట్రీ ఎదుట పెద్ద పెద్ద టార్గెట్సే పెట్టారు. రేవంత్ అండ్ దిల్ రాజు టీం మధ్య జరిగిన చర్చోపచర్చలే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి హాట్ టాపిక్. ప్రపంచ సినిమాకు హైదరాబాదే ఫ్యూచర్ క్యాపిటల్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ కూడా మన వైపే చూడాలి. హాలీవుడ్, బాలీవుడ్ ని అట్రాక్ట్ చేసేందుకు బిగ్ కాన్క్లేవ్. సినిమా వాళ్లలో సామాజిక స్పృహ పెరగాల్సిందే. పరిశ్రమలో ట్రబుల్ షూటింగ్ కోసం 2 కమిటీలు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇది సంధ్యా సమయం. సంధ్యా థియేటర్ ఘటనకు ముందు, ఘటన తర్వాత అన్నట్టు మారింది పరిస్థితి. ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం, ఒకరు మరణించి మరొకరు ఆసుపత్రి పాలు కావడం, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, తర్వాత వచ్చిన వ్యతిరేకతపై అసెంబ్లీలో సీఎం హోదాలో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించడం అన్నీ కలిపి ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడిందా అనే అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చొరవ తీసుకొని ప్రభుత్వంతో సయోధ్యకు ప్రయత్నించడం కీలక పరిణామం. చర్చిద్దాం రండి అంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం 10 గంటలకు సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ భేటీకి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది హీరోలు, మొత్తం పరిశ్రమ నుంచి 46 మంది అటెండ్ అయ్యారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సీఎం ఎదుట తమ అభిప్రాయాలను వెల్లువిచ్చారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా మార్చాలి అనేది తమ డ్రీమ్ అని, ఈ విషయంలో ప్రభుత్వంపై నమ్మకం ఉందని చెప్పారు నిర్మాత సురేష్ బాబు. సంధ్యా థియేటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మాటిచ్చారు అల్లు అరవింద్. గతంలో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహించారని గుర్తు చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హైదరాబాద్ వేదిక అయ్యేందుకు ఛాన్స్ ఉందన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తే హైదరాబాద్ లో యూనివర్సల్ స్థాయిలో ప్రమాణాలున్న స్టూడియో సెటప్ సాధ్యమే అన్నారు హీరో నాగార్జున. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు. ఇండియన్ సినిమా క్యాపిటల్ గా హైదరాబాద్ ఆవిష్కృతం కావాలి, ఇదే సీఎం రేవంత్ విజన్. భేటీలో ప్రధాన అజెండా కూడా ఇదే అన్నారు దిల్ రాజు. తాజాగా తెలుగు సినిమాకు వచ్చిన ఖ్యాతిని అనువుగా మార్చుకొని హైదరాబాద్ ను మలుచుకోవాలని పిలుపునిచ్చారు సీఎం. ఇందుకోసం వివాదాలు పక్కకు పెట్టి పరిశ్రమ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని 2 పక్షాలు ఓ నిర్ణయానికొచ్చాయి. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమ నుంచి ఓ కమిటీ, ప్రభుత్వం తరపున మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలి అనుకోవడం ఈ దిశగా పడ్డ తొలి అడుగు. 2 కమిటీలకు ఎఫ్టీసీ మధ్యవర్తిత్వం వహిస్తోంది. అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. సినీ పరిశ్రమ మరికొంత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది ప్రభుత్వం. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, మహిళల భద్రత, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం లాంటి అంశాలపై సినీ రంగం విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు. యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చిందన్నది ఒట్టి అపోహేనన్నారు దిల్ రాజు.
బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది ఇప్పుడు మ్యాటరే కాదని, సమావేశంలో చర్చకే రాలేదని కూడా చెప్పారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. తాను ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండబోవని, ఈ విషయంలో రాజీ పడబోనని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సీఎం. ప్రస్తుతానికి ప్రభుత్వం అదే వైఖరితో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో పునరాలోచన చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. అటు టాలీవుడ్ ప్రముఖుల ఎదుట ప్రభుత్వ వైఖరిని ముక్కుసూటిగా తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్. సినిమా పరిశ్రమ సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అందుకే ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు వారధిగా ఉంటారని ఎఫ్టీసీని దిల్ రాజు చేతికిచ్చామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 8 సినిమాలకు స్పెషల్ షోలకు సంబంధించి జీవోలు జారీ చేసినట్టు గుర్తు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, తనకు వ్యక్తిగతంగా ఇష్టాయిష్టాలు లేవని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోని అన్ని కాస్మోపాలిటన్ సిటీలోకెల్లా హైదరాబాదే బెస్ట్. ముంబై కంటే బెటర్ స్కోప్ ఇక్కడే ఉంది. అందుకే హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు సైతం హైదరాబాద్ వచ్చేలా యాక్షన్ పార్ట్ డిజైన్ చేసుకుందాం, ముందుగా హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేద్దాం అని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. ఇంతకీ పరిశ్రమలో తాజా సంక్షోభానికి శుభం కార్డు పడ్డట్టేనా? ఆల్ ఇష్యూస్ సెటిల్డ్ అంటూ రెండు వైపులా సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఈ క్వశ్చన్ మార్క్ మాత్రం నిటారుగా నిలబడే ఉంది. సినీ పెద్దలు ప్రభుత్వ పెద్దల్ని ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు, బయటకొచ్చి ఏం చెప్పారు అనే చర్చ రెండు రాష్ట్రాల్లో సాగుతూనే ఉంది.